అందరికీ నమస్కారం. ఎందరో త్యాగదనుల పుణ్యఫలమే మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. నేను ఈ మాట ఎందుకంటున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చరిత్రలో ఎంతోమంది పేరు దక్కని, చరిత్రలో చోటు సంపాదించుకొని త్యాగధనులు ఎంతోమంది ఈ చరిత్రలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ భరత భూమి స్వేచ్ఛ కోసం పోరాటం చేసి వారి జీవితాలనే అర్పణ చేశారు. అలాంటి వారి గురించి మనం తెలుసుకుందాం. దీనికి ముందు ఇంకొక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇద్దరు ఆంధ్ర చెంచులు చేసిన పోరాటం గురించి ఈ వీడియో. వీర స్వతంత్ర సమరయోధుడు తిల్కా మాంఝీ గారి గురించి. దేశ మొదటి స్వతంత్ర సమరయోధుడిగా పరిగణించడమే కాకుండా ఇతని త్యాగానికి ప్రతీకగా కూడా చెప్పుకుంటారు. బ్రిటిష్ ప్రభుత్వం తిల్కాను 1785లో అరెస్టు చేసి ఉరితీశారు అంటారు. కొంతమంది చరిత్రకారులు 1784లో ఉరితీసినట్లు చెబుతారు. అసలు ఎవరు ఈ తిల్కా మాంఝీ గారు? ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో చూసేవాళ్ళు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అది ఏదైనా కూడా మీరు ఆ విధంగా కమెంట్లో మెన్షన్ చేయండి. తర్వాత లైక్ చేశారంటే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశ వలసవాద యుద్ధాల చరిత్రలో మొదటి విప్లవకారుడిగా గుర్తింపు పొందిన ఘనత ఈ జార్ఖండ్ కొండల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన జబ్రా పహారియా తిల్కా మాంఝీకి చెందుతుంది. తిల్కా మాంఝీ గారు బ్రిటిష్ వారు జప్తు చేసిన డబ్బును విడిపించి పేదలకు సహాయం చేశారు. భారతీయ గెరిల్లా యుద్ధ పద్ధతిని అనుసరించడం ద్వారా బ్రిటిష్ వాళ్ళని ఓడించారు. తిల్కా మాంఝీ బ్రిటిష్ పాలనలోని అనాగరికమైన హేయమైన చర్యలను తీవ్రంగా నిరసిస్తూ సుదీర్ఘ పోరాటం చేశారు. ప్రసిద్ధ సంతల్ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించారు. తిల్కా మాంఝీ గారు ఫిబ్రవరి 11, 1750న బీహార్లోని సుల్తాన్పూర్లోని తిలక్పూర్ గ్రామంలో సంతాల్ తెగ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు సుందర ముర్ము. అతనికి సాహసం కారణంగా తిల్కా మాంఝీని జబ్రా పహారియా అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ వారి అణిచివేత విధానాలు తిల్కాను యుక్త వయసులోనే కదిలించాయి. పేదల అటవీ భూమి, వ్యవసాయ భూములు, నివాస భూములు, అడవులు, చెట్లపై వీటన్నిటిపై హక్కును బ్రిటిష్ పాలకులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ట్రైబల్స్ ముఖ్యంగా అడవుల్లో దొరికే సంపదపైనే ఆధారపడి వాళ్ళ జీవనాన్ని సాగిస్తుంటారు. అలాంటి అటవీ వస్తువులపైనే వాళ్ళకి హక్కు లేకుండా చేసి వాళ్ళ చేతుల్లో నుంచి లాక్కుంటే యుద్ధం చేయక మరేం చేస్తారు? అదేవిధంగా ఈ అటవీవాసులు కూడా బ్రిటిష్ వారిపై యుద్ధానికి దిగారు. ఈ అటవీవాసులకు బ్రిటిష్ వారికి మధ్య జరిగిన సంఘర్షణను ఈ తిల్కా గారిని విప్లవకారునిగా చేసింది. ఒకరోజు తిల్కా షానాచార్ బనైచారీ జోర్ అనే ప్రదేశం నుండి బ్రిటిష్ వారిపైకి యుద్ధానికి పిలుపునిచ్చారు. మాంఝీ నాయకత్వంలో అటవీవాసులు కడమ్, భాగల్పూర్, సుల్తాన్గంజ్ అదేవిధంగా సుదూర అటవీ ప్రాంతాలకు తరలివెళ్లారు. వారు ప్యాలెస్ మైదానంలో బ్రిటిష్ సైనికులతో పోరాడారు. ఈ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం 1767లో వాళ్ళు నిర్వహించిన చుహా తిరుగుబాటుతో ఇబ్బంది పడ్డారు. తిల్కా మాంఝీ నాయకత్వంలో అటవీవాసులు బ్రిటిష్ వారిపై ఆధిపత్యం చలాయించారు. దీంతో బ్రిటిష్ పాలకులు క్లీవ్ ల్యాండ్ అనే అధికారిని సూపరింటెండెంట్గా నియమించి ఆ రాజభవనానికి పంపించారు. క్లీవ్ ల్యాండ్ తన సైన్యం మరియు పోలీసులతో రాజ్మహల్ కొండల్లో మోహరించారు. 1781-84 మధ్య ఈ యోధుడు తిల్కా మాంఝీ గారి నాయకత్వంలో జరిగిన వివిధ యుద్ధాలలో బ్రిటిష్ వారిని సవాలు చేస్తూ తిల్కా ఈ విధంగా అన్నాడు: ఈ భూమి మాతృభూమి, మా అమ్మ, మేము ఎవరికి పన్ను చెల్లించము అనేసి అన్నారు. స్వదేశీ ఆయుధాలతో తన చిన్న సైన్యంతో తిల్కా మాంఝీ అడవులతో పాటు తెరాయ్, గంగా, బ్రహ్మి మొదలైన నదుల లోయలలో నిరంతరం బ్రిటిష్ వారితో పోరాడారు. అలాగే ముంగేర్, భగల్పూర్, సంతాల్, పరగణ కొండల్లో ప్రాంతాల్లో కూడా రహస్యంగా పోరాడుతూనే ఉన్నారు. ప్యాలెస్ సూపరింటెండెంట్ క్లీవ్ ల్యాండ్ అలాగే అయర్ కూట్ బ్రిటిష్ సైన్యంలో వీరి తిల్కా మాంఝీ నాయకత్వంలో చాలా చోట్ల భీకర యుద్ధాలు కూడా జరిగాయి. బ్రిటిష్ వారితో పోరాడుతున్నప్పుడు అతను భాగల్పూర్ వైపు వెళ్ళిపోయారు. 1784 జనవరి 13న అతను తన బాణాలతో క్లీవ్ ల్యాండ్ను ఎదుర్కొని చంపాడు. క్లీవ్ ల్యాండ్ మరణ వార్త తెలియగానే బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక రకమైన భయం, వణుకు నెలకొంది. బ్రిటిష్ ప్రభుత్వం తిల్కాను కనిపెట్టి అతనిని ఎలాగైనా ఉరితీయాలి అనేసి నిర్ణయించుకున్నారు. అతన్ని చంపేస్తే ఇక ఈ అటవీవాసులు అందరూ కూడా భయపడిపోతారు, మా జోలికి ఎవరు రారు అనుకున్నారు.
అదేవిధంగా ఒకరోజు రాత్రి తిల్కా మాంఝీ గారు మరియు అతని విప్లవ మిత్రులు సాంప్రదాయ పండుగలో నృత్యం చేస్తూ పాడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక దేశద్రోహి సర్దార్ జౌదా దాడి చేశాడు. ఈ ఆకస్మిక దాడి నుండి తిల్కా మాంఝీ రక్షింపబడ్డాడు. కానీ చాలామంది దేశభక్తులు అమరులయ్యారు. కొందరిని బందీలుగా పట్టుకున్నారు. ఎక్కడ చూసినా ఏ చరిత్ర చూసినా కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతుంటే అక్కడ ఈ భారతదేశంలో ఉండేవాళ్ళే వెన్నుపోటుదారులు అనాలో లేక దేశద్రోహులు అనడం కూడా వాళ్ళని చాలా చిన్న పదమే అవుతుంది. అలాంటి విధవలు చాలా దగ్గర మనకి కనపడుతూనే ఉంటారు. తిల్కా మాంఝీ అతని సైన్యం అక్కడి నుంచి పారిపోయి సుల్తాన్గంజ్ కొండ ప్రాంతంలో తలదాచుకుంది. బ్రిటిష్ సైన్యం వారిని పట్టుకోవడానికి భగల్పూర్ నుండి సుల్తాన్గంజ్ మరియు దాని చుట్టుపక్కల ఉండే కొండ ప్రాంతాల వరకు కూడా వెళ్లారు. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు అన్ని వైపుల నుండి చుట్టుముట్టడం వల్ల తిల్కా మాంఝీ గారికి అతని సైన్యానికి పర్వత ప్రాంతాలలో రహస్యంగా పోరాటం చేయడం కష్టంగా మారిపోయింది. అదేవిధంగా ఆహారం లభించకపోవడంతో సైన్యం కూడా ఆకలితో నీరసిస్తూ ఉన్నారు. మాంఝీ గారు అతని సైనికులు గెరిల్లా యుద్ధం అనే ఒక వ్యూహాన్ని కలిగి దానితో పోరాటం చేయాలి అనుకున్నారు. తిల్కా మాంఝీ నాయకత్వంలో సంతాల్ తెగ నేరుగా బ్రిటిష్ సైన్యంపై దాడి చేసింది. కానీ క్లీవ్లాండ్కి బదులుగా తిల్కా సేన వారెన్ హేస్టింగ్స్తో పోరాడవలసి వచ్చింది. అతనికి ఆయుధాలతో కూడిన ఒక సైన్యమే ఉంది. ఈ వారెన్ హేస్టింగ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి అతను నీచుడా లేదా మంచివాడా అనేది ఖచ్చితంగా కమెంట్స్లో మీరు మెన్షన్ చేయాలి. తిల్కా మాంఝీ గారిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి భాగల్పూర్కు తీసుకెళ్ళిపోయారు. అక్కడ అవమానకరంగా ప్రవర్తించారు తిల్కా మాంఝీ గారిని. అతన్ని మందపాటి రాళ్లతో కట్టి 4 గుర్రాలతో ఈడ్చికెళ్ళాడు. తాళ్లతో కట్టిపడేశారు. 1785లో తిల్కా మాంఝీని బ్రిటిష్ వాళ్ళు మర్రి చెట్టుకు తాడుతో కట్టి ఉరితీశారు. భరతమాతను బానిసత్వం నుంచి విడిపించేందుకు పోరాటం చేసిన తొలి యోధుడు తిల్కా మాంఝీ. ఆయన తరువాత 90 ఏళ్లకు 1875లో స్వాతంత్ర పోరాటం మళ్లీ ఊపిరి పోసుకుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గళం విప్పిన మొదటి వ్యక్తి తిల్కా మాంఝీ అంటారు. ఇలానే చాలామంది ఉన్నారు. వన్ ఆఫ్ ద మెంబర్ తిల్కా మాంఝీ గారు. ఈ విధంగా అదే సమయంలో 1785 సమయంలోనే మొత్తం యావత్ భారతదేశం కన్నా ఒకే తాటిపై ఉంటే మనకి ఇన్ని ఏళ్ళు బానిసత్వం తప్పి ఉండేది. కానీ జరిగిపోయింది అలాగా. విప్లవకారుడు తిల్కా మాంఝీ గారి జ్ఞాపకార్థం భగల్పూర్లోని కోర్టు సమీపంలో అతని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పేరు మీద యూనివర్సిటీ కూడా ఉంది. తిల్కా మాంఝీ గారు భారతమాతకు అమర పుత్రుడిగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు. మీరేమంటారు? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. తిల్కా గారికి ఒక సల్యూట్ అయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాలి. మన ఛానల్లో ఇలాంటి వాళ్ళ వీరగాథలు చాలానే ఉన్నాయి. ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసిన వాళ్ళు చాలామంది ఎన్ని బాధలు పడి చివరికి ఏ విధంగా మరణించారు స్వతంత్రం కోసం పోరాడి అనేసి వాళ్ళ గాథలు వింటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ వీడియోస్ చూసి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా ఉంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుంటే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.